చూస్తే మద్రాసు హైకోర్టులో విజయ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లొచ్చని సూచించింది. అయితే ఉద్యోగ నియామకాలు కేవలం తాత్కాలికం మాత్రమేనన్న హైకోర్టు మెలికపెట్టింది. భవిష్యత్తులో తుది తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని వెల్లడించింది. కాసేపట్లో కరూర్ ఘటనలో బాధితుల కుటుంబ సభ్యులకు సీఎం విజయ్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన తొలిసారి కరూర్ పర్యటనకు వెళ్లారు. మద్రాసు హైకోర్టులో విజయ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఎటువంటి షరతులతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనుకోవాలి హైకోర్టు? శంకరి, గత ఏడాది సెప్టెంబర్ లో తమిళనాడులోని కరూర్ లో జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేసేందుకు తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే షరతులతో కూడినటువంటి అనుమతి, అంటే ఈ ఉద్యోగ నియామకాలు అన్ని కూడా తాత్కాలికం మాత్రమే. భవిష్యత్తులో తుది తీర్పుకి లోబడి ఈ నియామకాలన్నీ కూడా ఉంటాయి అని కూడా న్యాయస్థానం పేర్కొంది. తమిళగ వెట్రికళగం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గత ఏడాది కరూరులో నిర్వహించినటువంటి ఒక భారీ రాజకీయ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బాధితుల కుటుంబాలకు సహాయం కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపైన మదురైకి చెందిన ఒక న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక నిర్దిష్టమైన పాలసీ లేకపోతే చట్టపరమైనటువంటి నిబంధన లేదు. ఒకే ఘటనకు ఇలా ఉద్యోగాలు ఇవ్వటం రాజ్యాంగంలోని సమాన హక్కుకు విరుద్ధమన్నది ఆయన చేసినటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఈ భద్రత ఆదేశాలు ఇచ్చింది. అయితే శంకరి, ఇది చాలా కీలకమైనటువంటి తీర్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి విజయ్ కరూరులో పర్యటించి బాధితులకు స్వయంగా ఈ నియామక పత్రాలు అందజేయడానికి సిద్ధమయ్యారు. ఈ తరుణంలో కోర్టు నియామకాలను అడ్డుకోకపోవడం ప్రభుత్వానికి పెద్ద రాజకీయ ఊరటనే చెప్పొచ్చు. మానవతా దృక్పథంతో చూస్తే ఒకే ఇంట్లో సంపాదించే వ్యక్తులను కోల్పోయినటువంటి ఆయా పేద కుటుంబాలకు ఈ తాత్కాలిక ఉద్యోగం తక్షణ ఆర్థిక భరోసాను ఇస్తుంది. మరోపక్క కోర్టు ఈ ఉద్యోగాలను తాత్కాలికం అని ఎందుకు చెప్పిందంటే, భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక అత్యంత విలువైనటువంటి రాజ్యాంగ అవకాశం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే హక్కు ఉంటుంది. ఒకే ఒక్క రాజకీయ ర్యాలీ ప్రమాదాన్ని బేస్ చేసుకొని ఎలాంటి పారదర్శకమైనటువంటి నోటిఫికేషన్ లేదా పరీక్ష లేకుండా నేరుగా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తే అది కోర్టులో నిలబడదు. అందుకే భవిష్యత్తులో రాబోయే తుది తీర్పుకి లోబడే ఉద్యోగాలు ఉంటాయని కోర్టు మెలికబెట్టింది. ఈ కరూర్ తొక్కిసలాట కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణలో ఉంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ కూడా టీవీకి చెందిన కొందరు నేతలు నిందితులుగా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి విజయ్ బాధితులను కలవడానికి వీల్లేదని వేసినటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే మద్రాసు హైకోర్టు తీర్పు ద్వారా విజయ్ తన చేతుల మీదుగా ఉద్యోగ పత్రాలు ఇవ్వడానికి మార్గం సుగమమైందని చెప్పొచ్చు. అయితే తాత్కాలికం అనే నిబంధనలు ఉండటం వల్ల భవిష్యత్తులో సిబిఐ విచారణ పూర్తయ్యాక ఈ కేసు తుది తీర్పు వచ్చేటప్పుడు ఈ ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా సస్పెన్స్ గా మారింది. కృష్ణ.